బండాసురుడి కోసము లలిత అమ్మవారు అవతారం తీసుకున్నారు కదా. బండాసుర సంహారం అనేదాన్ని మనం అంటే ఒక అవతారము ఒక భక్తిగా తీసుకున్నాం. దీన్ని యోగ రహస్యంగా యోగ తాత్పర్యంగా తీసుకోవాలంటే అది ఎలాగా గురుగారు? ఇక్కడ యోగం అనే పదానికి యుజిర్ యోగే యుజ సమాధో ధాతువుగా అర్థమన్నమాట. యుజిర్ యోగే శబ్దానికి ఏమిటంటే అది జనరల్ వాడిక టాపిక్. అప్రాప్త ప్రాప్త యోగ అంటారు. అది జనరల్ ఏమిటంటే అది పూర్వం మనకి లేనిది ఇప్పుడు ప్రాప్తమైంది సామాన్యార్థం. ఎవరికి ఏం లేదు వాడు వెంటనే ఒక 25 కోట్ల లాటరీ పేలిపోయా వాడికి ఏమంటారు అందరూ యోగం పట్టిందిరా అంటారు. అది జనరల్. ఇక్కడ ఏమిటి యుజిర్ యోగే. యుజిర్ యోగి అనేది ఏమిటి మనకి ఏకాగ్రత చిత్తం అది రావాలి. అందుకనే పతంజలి కూడా యోగ శబ్దానికి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తి నిరోధించడమే యోగము అన్నాడు ఆయన. అలాగనే మనము అమ్మవారిని ఏమిటంటే ధ్యానుధ్యాతృధేయ రూప ధర్మాధర్మ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద్యా భాషిని అన్నారా. కాబట్టి అమ్మ ధ్యానధ్యాతృధేయ రూప ఇది యోగం. మనకి యోగము విజ్జికొల్టు ధ్యానము. ఏమి యోగం అంటే ఏకాగ్రత. అలా కళ్ళు మూసుకుంటే ఏమంటారు యోగంలో ఉన్నావా అంటారు. అక్కడ యోగం అంటే ఏమిటి? యోగ శబ్దానికి జీవబ్రహ్మణోహం ఐక్యయ యోగ అమ్మవారిని. కాబట్టి అమ్మవారికి ఏమిటి అంటే కొంతమంది ధ్యానం చేస్తారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ, విశుద్ధ, సహస్రారం ఇలాగా ఆ విధంగా యోగానికి పోతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు ధ్యానం ఎల్లప్పుడూ కూడా తదేకంగా ఏకాగ్రత చిత్తంగా మనకి ఆ ధ్యానం చేస్తారు కొంతమంది. కాబట్టి ఈ ప్రకారముగా మనకి యోగము అన్నదానికి ఏమిటి అంటే చక్కగా మనస్సు ఏకాగ్రతని చెందడానికి చేసిన ప్రయత్నాన్ని యోగము అంటారు. ఆ ఏకాగ్రత అనేది ఎప్పుడు కలిగిందో అది యోగం అవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు ఆ యోగము ద్వారా కుండలిని ఇది మేలుకొలుపుతుందని. అసలు లోపటన్నీ చేసుకుంటుంది అదే. మధ్య మనకి చక్రాలన్నీ గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, అన్నం పడేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తుంది ఎవడు చూశాడు? అది మొత్తం 7 సప్తధాతులుగా పరిణామం చెంది దాన్ని చేస్తూనే ఉంది. ఇవే మనతో అలాగనే మనం చేస్తూ ఉంటే లోపల యోగం అన్నటువంటిది క్రమంగా తాదాత్మ్య ఆకారాన్ని పొందింపచేసేస్తుంది. అది విజాతి తిరస్కార పూర్వక సజాతి ప్రవాహం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. యోగము అంటే ఇదేనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి చేస్తున్నప్పుడు ధ్యానము ఏవైనా విషయాలు వచ్చినప్పుడు వాటిని తిరస్కరింపచేస్తుంది. బహిర్ముఖంలో మనం దుర్లభం, అంతర్ముఖం అయితే మన ఇదని లలిత సహస్రనామ అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అది అంటే అది మన అంతర్ముఖం అవ్వాలని అవ్వాలి. అంతర్ముఖం అవ్వాలి అంటే అక్కడ చెప్పిన ముఖ్యం ఏమిటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎవరికైతే బహిహి విషయవాసనలన్నీ ఉంటాయో వారికి నేను కష్టం, నా సాక్షాత్కారం వారికి కష్టం. ఎవరికి నేను సులభను? అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖం అంటే అంతః లోపల ఏముంటుందో మనకి అంటే అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణం 4 విధాలు ఉంటుంది. ఒకటి దాన్ని ఏమిటి అంటే వృత్తిభేదాత్ చతుర్థ భవతి, అది 4 విధాలు. సంకల్ప వికల్పాత్మక మనః, నిశ్చయాత్మక బుద్ధి, చింతనాత్మక చిత్తం, అహంకు అహంకారం. ఇందులో మనకి ఏమిటి అంటే బుద్ధి ప్రధానం. ఇది బుద్ధిలో ఒక నిశ్చయం. బుద్ధిలో నిశ్చయం. ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయం ఎప్పుడు వచ్చింది? ఎన్ని పనులున్నా వెళ్ళిపోతాం. అలాగనే బుద్ధిలో ప్రాకృత విషయాలను దూరం చేసుకొని నేను ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూప చింతన చేస్తాను అన్న భావం ఎప్పుడైతే కలుగుతూ ఉన్నదో బుద్ధి. ఎందుకంటే సర్వ వ్యవహార హేతుర్బుద్ధే జ్ఞానం. సమస్త వ్యవహారాలకి బుద్ధే కారణం. ఒక మంచి పని చేయాలని బుద్ధే కారణం,
ఒక దొంగతానికి దొంగ వెళ్ళాడన్నా అది నిశ్చయం చేసుకొని పోతాడు. కాబట్టి దీన్ని న్యాయ సూత్రాలు ఒక సూత్రం పెట్టారు. ఏం పెట్టారంటే సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. అందుచేత అంతర్ముఖం మనకు కావాలి అంటే బుద్ధి అన్నటువంటిది శుద్ధి కావాలి. అది బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషు వృధశ్చ వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాస్థిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్యమశాంతో బ్రహ్మభూయాయ కల్పతాయని మనకి 3 శ్లోకాలు మంచి గతిలో పెట్టాడు. అందుచేత అంతర్ముఖానికి ఏమిటి అంటే అవ్వాలి అంటే సత్సంగాన్ని ఎప్పుడైతే వాడు వింటూ ఉన్నాడో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే మనకు అవసరం లేని కొమ్మలు తెగ్గొడతామో తలకు తగినవన్నీ ఈ లోపటే కొట్టేస్తుంది. అటువంటి వారికి అంతర్ముఖం తొందరగా వస్తుంది. వచ్చి అప్పుడు అసలు బండ అంటే ఏంటి, దేహాన్ని తీసుకుంటే బండ అంటే ఒక దేహం, అర్థమైంది కదా. అసురుడు అంటే ఇందులో ఉన్నటువంటి ఏమి అరిషడ్వర్గాలే అసురుడు అనమాట అంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా అదే ఉంటారు. ఈ బండ అంటేనే ఇది ఒక దేహం. ఇందులో అసురుడు ఎవడో, ఇందులో ఉన్నవాడే. వీడు అసురుడిగా తయారవ్వాలని వీడు దుర్గుణాలు. అరిషడ్వర్గాలు ఎప్పుడున్నాయో అసురుడు అయిపోతాడు, దైవీ గుణాలు ఎప్పుడున్నాయో దేవత అయిపోతాడు. అందుచేత ఆయన వధించాలి అంటే అహం వృత్తిని ముందు తీసేయాలి. ఏమి అహం వృత్తి దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తనికృత్య సుఖీభవ. ఈ దేహం అనే అభిమానం ఉంది కదా, ఇదే అహం వృత్తి అసురుడు ముందు. అర్థమైందా? ఈయన్ని కొట్టే ఏమే మొత్తం శత్రువులు పారిపోతారు. సేనాధిపతిని పట్టుకుంటే సైన్యం ఎక్కడ ఉంటుంది? అలాగే ఇందులో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యం ఈర్ష్యాసేదు గుణాలు కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే దేహము నేను అభిమానమే. అది తీసేస్తుంది అమ్మవారు. ఆ అభిమానం ఎప్పుడు పోయిందో అదే తాం యోగమితి మన్యంతే. అయ్యా ఏమిటయ్యా నీకు యోగము అంటే నీవు నీ యొక్క స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలుసుకోవడం. ఒకటి ఏ సాకారం అయితే ఉందో అది ఎల్లప్పుడూ నీలో తాండవించడమే యోగం. ఒకటి దుర్గుణాలను దూరం పోగొట్టుకోవడమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కదా. చిత్తవృత్తులన్నీ ఏమిటి అంటే అవన్నీ దుర్గుణాలు. ఆ దుర్గుణాలు ఏం చేస్తాయంటే దూరం వెళ్ళిపోవాలి, మంచి వృత్తులు వస్తాయి. మంచి వృత్తులు ఏమవుతాయంటే అవి తాదాత్మ్యం చెందినప్పుడు వరకు ఉండి అప్పుడు లీనమైపోతాయి. ఎలాగ లీనమవుతాయంటే అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్తు నిర్మలం కృత జ్ఞానం స్వయం నశ్యేత్తు కథకరైన వద్దన్నాడు. అజ్ఞానంతో కొన్ని జీవుణ్ణి ఈ శరీరం నేను కాదు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మని జ్ఞానము ద్వారా అజ్ఞానాన్ని ఒకటి ఈ వృత్తి కూడా పోతుందట. ఎలాగంటే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకొక ముళ్ళుతో ఆ ముళ్ళు తీసి 2 ముళ్ళు పక్కన పడేసేట్టుగా అలాగా ఉదాహరణ ఇచ్చాడు. అందులో ఏమి ఇచ్చాడు? కథకరేవత్తు. పూర్వం నదీ తీరంలో ఉన్నవారు బురద నీరు తెచ్చుకునేవాళ్ళు. ఆ బురద నీరులో కథకరేని వేసిస్తే కథకరేని పైనంత వరకు బురదను కింద కొట్టి అప్పుడు ఈ మంచిది కూడా కింద పోతాయి. అందుచేత ఈ ప్రకారమైనటువంటి విచారణ వల్లనే మానవుడు మారుతాడు, ఇంకో దానికి మారడు. విచారణ వల్లనే యోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చిగుర్లను తీసేయాలి కదా. ఎంతసేపు మనం విచారణ చేయకుండా కూర్చున్నా అవి అలా తాండవిస్తూనే ఉంటాయి. అర్థమైందే? అందుకనే పతంజలి కూడా చెప్పేశాడు లాస్ట్లో అసంప్రజ్ఞ సమాధిని తీసుకొచ్చి సంప్రజ్ఞా సమాధికి అంగాలు పెట్టాడు. ఇవన్నీ యోగంలో యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిని. ఇది ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది అంటే యోగం అనేది బాగా మనకి అది పచ్చి గింజగా ఉండిపోద్ది. అది అనమాట. మనస్సు ఏమవుతుంది, రాత్రి నిద్రపోతున్నాం, వృత్తులన్నీ అణిగిపోతాయి. తెల్లారి లేసరికి వచ్చేస్తున్నాయి లేదా? వచ్చేస్తున్నాయి. ఆ వృత్తి పోగొట్టాలంటే విచారణ ద్వారానే పోగొట్టుకోవాలి. అందుకే అసంప్రజ్ఞ సమాధి అన్నాడు ఎవరు? పతంజలి.
అసంప్రజ్ఞాతి సమాధి = నిర్వికల్పక సమాధి. దాన్నే అన్నాడు అన్నమాట, నిర్వికల్పక యోగం అని పేరు పెట్టాడు. దీనికి సవికల్పక యోగం ఇది అన్నమాట. యోగము ప్లస్ అది.